నేను ఒక్కటే పాట ఏం పాడను నాది నాగర్ కర్నూలు జిల్లా కృష్ణవరం అన్న టీంలో ఇక్కడున్న రామచందర్ మేమంతా పని చేసినాం కృష్ణవరం అన్న కింద అన్న మంతాడి కృష్ణవరం అన్న కాడ అప్పుడు మేము చిన్నగా కోరస్ ఇస్తుండే వాళ్ళం ఉద్యమాలు చేసినాం సకల జనుల సమ్మె అన్ని చేసినాం ఉద్యమాలు మొత్తం చేసినాము 2 సార్లు కాల్ లెటర్లు వచ్చిందన్న నాకు 2 సార్లు కాల్ లెటర్ వచ్చింది ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి పోయినా పోగానే డి శివకుమార్ సార్ దగ్గరికి పోయినానే నన్ను ఆయననే ఇంటర్వ్యూ చేసిండు ఇక నా ఫైల్స్ మొత్తం అన్ని చూసిండు నువ్వు కళాకారుడు అంటే మీ ఇష్టం సార్ టెస్ట్ చేసుకోండి అని చెప్పిన అయితే సుతం పాడు అన్నాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామంటే పాల్గొన్న సార్ అని చెప్పిన మరి పాడు అని చెప్పిండు పాడిన నిజంగా ముఖ్యంగా ఇవాళ కృష్ణవరం అన్నతో పాటు 2008లో 8 మంది కళాకారులు డిండి యాక్సిడెంట్ లో చనిపోయి నిజంగా వాళ్ళకు జోహార్లు అర్పిస్తూ జోహార్లు తెలంగాణ యోధులారా అఖండ వీర కంకణాస్త సూరులారా కరపాదముల్ తెగి ఉరుముతున్న తూటాలు పడి మరపు పాకుల ముందు వరుగుతున్నా ఎత్తినాయలని సుత్తి కొరవలి దండ దింప ఎరుంగని రణధీరులారా మరణమొందిన వీర సమాధులుండే మరణమొందిన వీర సమాధులుండే మిగిలి ఉన్న ముని మీ సముండే దాటిపోలారు నేటిని తరుల ముందో ఎత్తరా నాటి తెలంగాణ ఎర్రజెండా జోహార్ అమరులైన కళాకారులకు జోహార్ అమరులైన కళాకారులకు జోహార్ జోహార్ థ్యాంక్ యూ పాట పాడతాం మేము కూడా కానీ సమయం లేదు అన్న సూచనల మేరకు మరి ఉద్యమంలో నేను ఎక్కువగా వాడుకునే పాట కదిలింది తెలంగాణ కథనాన కాలు తూవి ఇక రాష్ట్రం వచ్చదా కారణ కళాకారులంతా కలిసి నిజంగా మనం ఎంతగా మనం పాల్గొన్నామో మనందరికీ తెలుసు ఇక ఈ అవకాశం ఇచ్చినందుకు అన్నకు ప్రత్యేక ఒక్క మాట చెప్పాలన్నా కిషోర్